మనకేం కావాలి? విస్కీ రేట్ ఏమో తక్కువ ఉండాలి, కానీ అది ఏజ్డ్ అయి ఉండాలి, అంటే మాగి ఉండాలి. అవునా? అయితే మార్కెట్లో ఒకటి ఉంది బ్రాండ్, అది ఏజ్డ్ విస్కీ అని లేబుల్ మీద మాత్రం పెడుతుంది. అది ఎట్లుందో ఇవాళ రివ్యూ చేద్దాం. దాని తర్వాత అది ఏజ్డా కాదా అనేది మీరు డిసైడ్ చేయండి. ఓకేనా? బ్యాచ్ 9 ఈ విస్కీ ఎక్కడో తయారు కాలే, సనత్ నగర్లో తయారైంది మన దగ్గర. అరోమా డిస్టిలరీస్, అరోమా వైనరీ అండ్ డిస్టిలరీస్. ఇదివరకు చెప్పిన దీని నుంచి కొన్ని బ్రాండ్లు వచ్చినాయి. వీళ్ళందరూ మీడియం టైప్ బ్రాండ్లు. మీడియం అంటే దాదాపు ఒక 500-600 నుంచి 1000 లోపల 1200 లోపలనే తయారు చేస్తారు, అంతకంటే ఎక్కువ ఉండే వీళ్ళ ఫుల్ బాటిల్స్. అయితే వీళ్ళు దీని మీద మెన్షన్ చేసింది ఏంటంటే సెలెక్టెడ్ కాస్ట్ బ్యారెల్లలో ఏజ్ చేసిరని, అమెరికన్ ఓక్ బ్యారెల్స్లలో ఏజ్ చేసిరని బాటిల్ మీద రాసి ఉంది. అది మాల్ట్స్, ఏది మాల్ట్ స్పిరిట్, గ్రీన్ స్పిరిట్ రెండింటిని కలిపి ఏజ్ చేసినట్టు రాసి ఉంది. అయితే దీని టేస్ట్ చూసి ఎట్లుందో చెప్దాము. తక్కువ రేంజ్లో తీసుకొచ్చారు. బాటిల్ వచ్చేసి 750 ml, ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ 42.8. ఓకే, అయితే దీన్ని చూసి చెప్తా ఎట్లుందనేది. ఇవన్నీ నిజంగా ఏజ్ అవుతాయో కావో మనకైతే తెలియదు. తక్కువ రేట్లలో అసలే మన దగ్గర 700% ట్యాక్స్లు ఉంటాయి. అంటే గవర్నమెంట్కి ఇది ఏ రేట్లు ఇట్లు ఇచ్చారు, బాటిలింగ్ ఎంతకు వచ్చింది ఏంటిది, అసలు సనత్ నగర్లో రెడీ అవుతున్నాయి ఇవి. మళ్ళీ లిక్కర్ మాటలనే దొరుకుతాయి, బయట వైన్స్లలో ఎక్కువ కనబడదు, చాలా ఎక్కువ కనబడదు. ఓకే, చేర్స్. స్మెల్ అయితే కొంచెం వుడ్డీ నోట్ ఎక్కువ వస్తుంది, చెక్క వాసన ఎక్కువ వస్తుంది. చెక్క వాసన ఎక్కువ వస్తుంది, లైట్ క్యారమిల్ టచ్ వస్తుంది, క్రీమీ ఫ్లేవర్ క్యారమిల్ టచ్ లైట్ వస్తుంది, స్వీట్ అనిపిస్తుంది. ఎట్లుందో చెప్తా. మళ్ళీ అనొద్దు రాదా అవుతున్నావు అని, ఎందుకంటే ఇట్లా చూస్తేనే మీకు చెప్పొస్తుంది రివ్యూ, అందుకే రాదా అవుతున్నా. నేను తర్వాత వాటర్ పోసుకొని తాగుతా, నువ్వేం బాధపడకు. ఈ విస్కీ గింది ఈ రేట్లది నేను తాగట్లా. ఓకే, దీంట్లో కొంచెం స్వీట్ తగులుతుంది నాలుక దగ్గర, లైట్ వుడ్డీ నోట్స్ ఎక్కువ తగులుతున్నాయి, చెక్క వాసన ఎక్కువ తగులుతుంది, ఏది బ్యారల్ టేస్ట్ పోతే కొంచెం క్యారమిల్ ఫ్లేవర్ తగులుతుంది. కానీ దీంట్లో వాడిన స్పిరిట్స్ ఘాటు మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంది, ఇక్కడ కొద్దిగా ఘాటు మాత్రం తగులుతుంది. ఇది రా మాత్రం తాగడానికి కాదు, దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటే బెటర్గా ఉంటుంది. అయితే వీళ్ళు ఈ బాటిల్ మీద ఇంకోటి రాసింది, టు బి సేల్ ఇన్ తెలంగాణ ఓన్లీ అని. అంటే ఓన్లీ తెలంగాణ కోసమే తయారు చేసినా, బయట స్టేట్ల కోసం టు బి సేల్ అని వేరే స్టేట్ అని కూడా వేసి వాళ్ళకి కూడా అమ్ముతారని తెలియదు. మీకు వేరే స్టేట్లలో దొరికితే అక్కడ ప్రైస్ ఎంత ఉంది ఏంటి, ఇది తాగితే మీకు ఏమనిపించింది కామెంట్లలో పెట్టండి. వాటర్తో పోసుకున్న తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆ ఘాటు తగ్గింది, స్వీట్నెస్ మీడియం అయింది, లైట్ స్మోకీ ఫ్లేవర్ మాత్రం అట్లే ఉంది, బాగుంది మొత్తానికైతే. అయితే దీని ప్రైస్ చెప్పలేదు కదా, 80 రూపీస్ ఫుల్ బాటిల్ మన తెలంగాణలో. స్టఫ్ కిందకి కొరమీన్ల ఫ్రై చాలా బాగుంటుంది. అయితే ఫిష్ తింటే మందు ఎక్కువ ఎక్కుతుంది అని అంటారు. అది ఎంతవరకు కరెక్టో కామెంట్లలో పెట్టండి, నా అభిప్రాయం.